పల్నాడు జిల్లా నరసరావుపేటలోని స్థానిక రోటరీ క్లబ్ ఫంక్షన్ హాల్లో పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్ పీజేఎంఏ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుండి జర్నలిస్టులు హాజరయ్యారు. పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్ ఈ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కమిటీ రాబోయే సంవత్సర కాలము యాక్టివ్లో ఉంటుందని కార్యవర్గ సభ్యులు తెలిపారు. గౌరవ అధ్యక్షులు షేక్ నాగూర్, 2 కె శాంసన్, గౌరవ సలహాదారులు 1 కందుల వెంకయ్య, 2 దాసరి నాగేశ్వరరావు, ప్రెసిడెంట్ కందుల అనిల్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మౌలాలి, సెక్రటరీ షేక్ షాహిద్, జాయింట్ సెక్రటరీ ఎస్ ఖలీల్, 2 ఎస్ దిలీప్, ట్రెజరరీ కె కమల్, కమిటీ సభ్యులు పి చలమయ్య, ఎం ప్రేమ్ కుమార్, పి రత్నాకర్, జె నాగార్జున, పి శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టులు ఇంటి స్థలాల సమస్యలు, జర్నలిస్టు పిల్లల ఫీజుల రాయితీ మరియు జర్నలిస్టులపై దాడులపై యూనియన్ ప్రధాన దృష్టి పెడుతుందని తెలిపారు. ఈరోజు కార్యవర్గాన్ని అయితే ఎంచుకున్నాము. మా యూనియన్ అనేది పల్నాడు జిల్లాలో స్టార్ట్ అయ్యి ఇప్పటికే పలు జిల్లాల్లో విస్తరించాము. దీన్ని రాబోయే రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విలువలు కలిగిన జర్నలిజం ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని ముందుకు సాగుతాము. జర్నలిస్టులకి ఏదైనా సమస్య ఉన్నా, జర్నలిస్టులకి ఏదైనా ఇళ్ల స్థలాల విషయంలో కానీ, పిల్లలకి రాయితీల విషయంలో కానీ ఈ యూనియన్ ఖచ్చితంగా ఉంటుందని, జర్నలిస్టుల మీద ఎవరైనా దాడులకు పాటుపడితే వాళ్ళు ఎక్కడున్నా కానీ మా యూనియన్ తరఫున తీవ్రంగా ఖండిస్తాము. రాబోయే రోజుల్లో జర్నలిస్ట్ అనే దానికి కొత్త అర్థాన్ని పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్ అనేది ఖచ్చితంగా చెప్తుందని తెలియజేస్తుంది. జర్నలిస్టుల ఐక్యత.